ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇట్లా మాట్లాడడం అన్యాయం అల్లుడు గారు. దయచేసి నా కూతుర్ని అత్తింటికి తీసుకొని పోండి. ప్లీజ్ అత్తయ్య గారు, మీరు అన్నిసార్లు అడగకండి. నో చెప్పడానికి నాకే ఇబ్బందిగా ఉంది. తప్పు చేస్తున్నావు వంశీ. ఏ పాపం తెలియని మధుని బాధ పెట్టి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మీరు ఎలా అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు వదినా. కానీ కేసు వెనక్కి తీసుకుంటేనే మధు తిరిగి మా ఇంటికి వస్తుంది. లేదంటే కలిసి ఉండడం గురించి మర్చిపోమని చెప్పండి. అయ్యో అల్లుడు గారు, మధు ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా నీకు? నన్ను చావనివ్వండి. ఏంటమ్మే, ఏది నువ్వు చేస్తా ఉండే పని? మనిషి అన్న కారంతా ఓపికండాలా? ఈ పొద్దు కాకుంటే రేపు మాట వింటాడు. దానికే ఇట్ట పానాలు తీసుకుంటానంటే ఎట్టా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? మరి నన్నేం చేయమంటారు చెప్పండి. వదిన కేసు వెనక్కి తీసుకుంటే తప్ప ఇంటికి తీసుకెళ్ళనని ఆయన అంటున్నాడు. ఇక నాకు చావు తప్ప వేరే మార్గం లేదు. ఆయన ఆవేశంలో వెళ్ళిపోమన్నారు. కోపం పోయాక వచ్చి తీసుకెళ్తారనుకున్నా, కానీ ఇంక ఎప్పటికీ తీసుకెళ్లరని, నేను కూడా నీలానే జీవితాంతం పుట్టింట్లో ఉండిపోవాలని నాకు అర్థమైపోయిందక్క. అలా ఏం జరగదు మధు. ఒక 2 రోజులు పోనివ్వు. నేను వంశీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. నన్ను నమ్ము ప్లీజ్. అప్పటిదాకా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో నుంచి తీసేయి. నా కూతురు మిమ్మల్ని అభిమానించింది, ఆదరించింది, ప్రేమించుండాది. దానికోసమైనా కేసు వెనక్కి తీసుకో. జరిగిన దాంట్లో నా తప్పే ముందో అర్థం కావట్లేదు, కానీ శిక్ష మాత్రం నాకే పడిందన్నయ్య. ప్లీజ్ వదినతో చెప్పి కేసు వెనక్కి తీసుకోమని చెప్పు. ఆ అమ్మకి ఎట్టా చెప్పుకుంటావో నీ ఇష్టమో, కానీ నిన్ను అన్న అని పిలిచుండది మాధురి. ఈ మాధురి సంతోషం మాత్రము నీ చేతుల్లోనే ఉండదు. నన్ను కన్విన్స్ చేయడానికి వచ్చావా? కానీ ఏం చెప్పి కన్విన్స్ చేయాలో నాకు తెలియట్లేదు దాత్రి. నువ్వు పడుతున్న బాధ తెలుసు, మోసిన నింద తెలుసు. ఈ అరెస్టు వల్ల నా చెల్లెలు పడబోయే బాధ, మోయబోయే నింద తెలుసు. ఏది మంచో ఏది చెడో నాకు తెలియడం లేదు. ఎటువైపు వెళ్లాలో అర్థం కావడం లేదు. ఈ ఇంట్లో కౌశికి అక్క తర్వాత నన్ను సొంత మనిషిలా చూసింది మధునే. నేను రాఖీ కట్టానని యువరాజ్ అన్నయ్య కానీ ఇంట్లో వాళ్ళకని చెప్పకన్నయ్య, మళ్ళీ తిడతారు. నా చెల్లెలి మీద మాట పడనిస్తానా? నీకు ఏ కష్టం వచ్చినా అది అన్నయ్యని దాటుకుని నీ వరకు రావాలి మధు. ఈ అన్నయ్య నీకెప్పుడు రక్షగా ఉంటాడు. ఈ చేతికి రాఖీ కట్టినప్పుడు ఎప్పటికీ నిన్ను కాపాడతానని ప్రమాణం చేశాను దాత్రి. ఇప్పుడు
నీ నుంచే తనని కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. చెప్పు దాత్రి, నన్నేం చేయమంటావు? నీ ఇన్నేళ్ల కష్టం, బాధ, అవమానాలు నా చెల్లెలి భవిష్యత్తు కోసం త్యాగం చేయమని ఎలా నిన్ను అడగాలి? నన్ను నమ్మిన నా చెల్లి దగ్గర నా మాట నిలబెట్టమని ఎలా అడగాలి? ప్రశ్నే సరైంది కానప్పుడు సమాధానం ఏం చెప్పగలను కేదార్? మా అమ్మ చనిపోయినా మా అమ్మ మీద పడ్డ నింద ఇంకా బతికే ఉంది కదా. చిన్నప్పటి నుంచి మీ అమ్మ నేరస్తురాలు అని వింటూనే పెరిగాను కేదార్. ఆ నింద తీసేయడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. దయచేసి అవకాశాన్ని మాత్రం వదిలేయమని అడక్కు. ప్లీజ్ దాత్రి, ప్లీజ్ 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 ప్లీజ్. నీ భర్తగా నీ సంతోషాన్ని అడుగుతున్నానని తెలిసి అడుగుతున్నాను. ఆ కేసు వెనక్కి తీసుకోదాత్రి, వెనక్కి తీసుకోదాత్రి, వెనక్కి తీసుకోదాత్రి, వెనక్కి తీసుకోదాత్రి. నువ్వు అడిగింది నేను చేయను. ఐమ్ సారీ. మా అమ్మ చెయ్యని తప్పుకి నింద మోస్తుంది కేదార్. ఒక కూతురుగా దాన్ని చెరపాల్సిన బాధ్యత నా మీదే ఉంది. నా చెల్లెలు కూడా తను చెయ్యని తప్పుకి జీవితాంతం నింద మొయ్యాలి కదా దాత్రి. ఒక అన్నగా చెల్లెల్ని కాపాడాల్సిన బాధ్యత నాకుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.